హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. కామేశ్వరి గారు రచించిన ఆలస్యమైంది అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. కథ మొదలు పెడదామా? ఓ షామ్ కుచ్ అజీబ్ ది, ఏ షామ్ బి అజీబ్ హే. బాల్కనీలో చీకటి వెలుగుల మధ్య వాలు కుర్చీలో కూర్చుని పాట ఇచ్చే అనుభూతిని ఆనందిస్తూ ఉంటే ధన్నుమని పళ్ళెం కింద పడ్డ చప్పుడు. పళ్ళెం కింద పడి గెంగురులు తిరిగి ఆగిన చప్పుడు. అప్రయత్నంగా వెలువడ్డ నిట్టూర్పు వరలక్ష్మిని నిర్వేదంలోకి నెట్టాయి. వెంటనే వినవచ్చిన మగ కేకలు, ఆ కేకల మధ్య చిన్నగా ఏడుపు గొంతు, ఆడమాటలు. ఎన్నోసార్లు అలవాటైన ప్రతిసారి వరలక్ష్మి గుండెలు బరువెక్కుతాయి. తలుపు దడాలను తీసిన చప్పుడు. మాటలు, అనవలసిన మాటలు, అరుపులు అయిపోయి గడప దాటి వెళ్ళిన మగవాడు. అవమానభారంతో కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్న అమ్మాయి తేల్చిన దృశ్యం. అంతలో సుడిగాలికి ఆరేసిన చీర లొంగు చుట్టుకుని బాల్కనీలో నుంచి ఎగిరిపోయినట్టు ఓ చీర. అది వట్టి చీర కాదని, చీరలో మనిషి ఉందన్నది తట్టి కుర్చీలో నుంచి చేతులు చాచి పిలుస్తూ లేవబోయేలోగా 6వ అంతస్తు నుంచి దబ్బున కింద పడ్డ చప్పుడు. కాళ్ళు గజగజా వణికి కుర్చీల్లో మళ్ళీ కూలపడిపోయింది వరలక్ష్మి. ఇంకా లేచి ఏం చెయ్యాలి, ఏం చూడాలి? చూడ్డానికి రక్తం ముద్ద తప్ప ఏం మిగులుతుంది? కింద ఏవో కేకలు, అరుపులు, హడావిడి అస్పష్టంగా వినిపిస్తున్నా కాళ్లలో శక్తి లేనట్లు లేవలేకపోయింది. ఎంత పని జరిగింది, ఎంత పని చేసింది? ఇంతకు తెగిస్తుందని, ఇంత తొందరపడుతుందని ఊహించని వరలక్ష్మికి హఠాత్తుగా అయ్యో తను తొందరపడలేదు అన్నది తట్టి, అవును పాపం ఎన్నాళ్ళు ఆవేదన భరిస్తుంది, ఎన్నాళ్ళు నరకం అనుభవిస్తుంది, భవిష్యత్తు బాగుంటుంది అన్న ఆశ చచ్చిపోయాక నిత్యం చస్తూ బతికే కంటే చావే నయమని పెళ్ళైన ఏడాదికే ఓ ఆడపిల్ల నిర్ణయించుకుందంటే తెలివి తక్కువగా తొందరపడిందని ఎలా నిందమోపటం? తను తొందరపడలేదు. ఆలోచన తెమలక తను తొందరపడలేదు. ఈలోగా ఇంత పని జరుగుతుందని ఊహించకపోవటం తన తప్పే. అనుకుందామన్న ఆలోచన వచ్చినా అమల్లో పెట్టడానికి ఎన్ని అనుమానాలు, అడ్డంకులు. ఏ హక్కుతో తను వెళ్ళి ఆదుకోవాలి? 80వ వడిలో పడిన తను ఎన్నాళ్ళుంటుందో? ఎటూ కాకుండా ఆ అమ్మాయి బ్రతుకు ఏమవుతుందో? ఓ పెళ్ళైన అమ్మాయిని ఇంట్లోంచి రా వచ్చేయని చెప్పడం, నేను చూసుకుంటాను, నీకేం భయం లేదు అని భరోసా ఇవ్వటం ఈ దేశంలో అంత సులువైన పని కాదు అని అర్థమయ్యి తర్జన భర్జన పడి కొడుకు ఫోన్ చేసింది. అమ్మా, నీకేమన్నా మతిపోయిందా? ఆ అమ్మాయి బాధ్యత నీవు తీసుకోవడం ఏమిటి? ఆ మొగుడు ఊరుకుంటాడా? నీ ఇంటికి వచ్చి నువ్వెవరు అని అడిగితే నా పెళ్ళాన్ని తీసుకెళ్ళడానికి ఏ హక్కుతో వచ్చావు అని నిలేస్తే జవాబుందా నీ దగ్గర? సరే, ఆ అమ్మాయి భర్త చేతిలో హింసలు పడుతుంది. ఆమె ధైర్యం చేసి ఇల్లు వదిలి బయటకు వెళ్ళి కోర్టు ద్వారా విడాకులు తీసుకుంటే అప్పుడు నీవేదన్నా సాయం చేయగలవు కావాలంటే. నిజమే, నీవు చెప్పిందాన్ని బట్టి పాపం ఆమెకి ఎవరూ లేరు. అంత ధైర్యం చేసి బయటికి వచ్చే తెగింపున్న పిల్లలా లేదు అంటావు. బావుంది. ఆ తెగువ ధైర్యం లేని అమ్మాయి రేపు అతను పోలీస్ కేసు పెట్టి నిన్ను ఇరికించడని ఏముంది? అతని ఈగో హర్ట్ అయ్యి కావాలని కక్ష కట్టి చేయొచ్చు. నీకేమో 82 ఎన్నాళ్ళుంటావో ఎవరికి తెలుసు? ఆ అమ్మాయి ఇటు అటు కాకుండా అయిపోదా? అలా ఎందుకు అవుతుంది? చదువుకుంది, 50,000 వచ్చే ఉద్యోగం చేస్తుంది, తన బతుకు తను బతుకుతుంది అంటావు. అమ్మా, అన్నీ నీవే ఆలోచించి అనేస్తున్నావు. అసలు ఆ అమ్మాయి ఏముంటుందో అడిగావా? భర్తను వదిలి బయటికి రావాలనుకుంటుందా? అసలేమీ మాట్లాడకుండా జాలిపడిపోయి అన్ని ఆలోచనలు, నిర్ణయాలు నీవే తీసేసుకుని ఆ అమ్మాయిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాననటం, ఆమె బాధ్యత తీసుకుంటాననటం ఏమిటి? నీకేమన్నా మతిపోయిందా? అవును, చూస్తూ జాలిపడుతున్నావు, బాధపడుతున్నావు. ఓ ఆడపిల్ల మీద దౌర్జన్యం జరిగిపోతుందని కలవరపడిపోతున్నావు. బావుంది. ఇలాంటి ఆడవాళ్ళు ఎందరో ఉంటారు. పైకి చెప్పుకోలేక కొందరు, ఇల్లు వదిలి వచ్చే ధైర్యం లేక కొందరు, బయటికి వస్తే ఎదురయ్యే ఇబ్బందులు తలుచుకుని భయపడి కొందరు, ఏదోలా సర్దుకు బతకడం నయమని కొందరు, అన్నీ సహించి పడుండేవాళ్ళు ఎందరో. ఏదో నీ ఇంటి పక్కనున్నారు, నీ కళ్ళబడినవి, చెవులబడినవి చూసి విని బాధపడుతున్నావు. అమ్మా, జాలిపడి ఆ క్షణంలో ఆవేశంలో ఏదో నిర్ణయం తీసుకునే విషయం కాదిది. నీవు ఏ పోలీసులకో కంప్లైంట్ ఇచ్చినా ఆ అమ్మాయి నీకేమవుతుంది అన్న ప్రశ్న ముందుగా వస్తుంది. అదే నీ కూతురైతే నీకు హక్కు ఉంటుంది. అమ్మా సారీ, నేను ఇంతకంటే ఏం చెప్పాలి? ఆలోచించి అడుగువేయి.
నీవు ఈ వయసులో మనశ్శాంతి పోగొట్టుకుని ఇదంతా నీ నెత్తిన వేసుకుని సమస్యల్లో పడతావని నా భయం అని ఊరుకున్నాడు. కొడుకు నిష్కర్షగా చెప్పేశాడు. కొడుకే కాదు, ఎవరన్నా ఇలాగే అంటారు. అవును, తనకేమవుతుంది ఆ అమ్మాయి? ఎందుకు అంత జాలి, అభిమానం, బాధ ఆ అమ్మాయి మీద తనకి? ఏడాది క్రితం చూసిన మొదటిసారే ఆ అమ్మాయి ముఖంలో ఏదో అవ్యక్తమైన బాధ. ఏడార్థం క్రితం పెళ్ళైన అమ్మాయి, పక్క ఫ్లాట్కి అద్దెకి దిగిన ఆ భార్య భర్త సామానుతో పక్క ఇంటికి వచ్చిన నాడే లిఫ్ట్ తలుపులు తెరుచుకుని ఎడాపెడా సంచులు భుజాన చేతికి తగిలించుకుని ఆదివారం 3 గంటల వేళ గుమ్మంలో అడుగుపెట్టిన ఆ అమ్మాయిని లిఫ్ట్ ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ డ్రాయింగ్ రూమ్లో కూర్చుని చూసింది వరలక్ష్మి. కొత్త వాళ్ళొచ్చారు అని లేచి గుమ్మంలోకి వెళ్ళి ఆహ్వానం పలికినట్టుగా నవ్వుతూ చూసింది పలకరింపుగా. ఇన్నాళ్ళు ఖాళీగా ఉంది, మీరొచ్చారు, సంతోషం. మంచినీళ్ళు అవి ఏమన్నా కావాలంటే అడగమ్మా అంది చనువుగా. ఆ అమ్మాయి తలెత్తి చూసి పెదాలు దాటని చిరునవ్వుతో అలాగే అన్నట్టు తలాడించి థ్యాంక్స్ ఆంటీ అంది లోపలికి వెళుతూ. చామన ఛాయ, పల్సటి మనిషి, ముఖం ముందు కనపడేవి కళ్ళే. కానీ ఆ కళ్ళల్లో జీవం లేదు, ఆ మొహంలో కాంతి లేదు. ఉదయం నుంచి సామాను అది సర్దుకుని ఇల్లు మారటం అలసిపోయినట్టు కనిపించిన ఆ అమ్మాయి ఆ తర్వాత ఇల్లు అది సర్దుకుని ఆఫీస్కి వెళుతున్నా వస్తున్నా ఎప్పుడు కంటపడిన నిస్తేజమైన ఆ కళ్ళు, మొహంలో నిర్లిప్తత, ఏ ఉత్సాహమూ కనపడలేదు. ఉదయం 7:30కే హడావిడిగా వెళ్ళిపోయేది. సాయంత్రం 6ంటికి ఊసరోమన్నట్టు వచ్చి తలుపు మూసుకునేది. అవును మరి, పాపం ఇంట్లో మళ్ళీ చాకరీ, వంట తప్పదు కదా, ఉద్యోగం చేసినా. ఊళ్ళేలినా ఆడదానికి. ఆ అమ్మాయి ఆదివారం అన్నా బయటికి వస్తే పలకరించాలన్నా కనపడేది కాదు. ఇంట్లో పనులు చక్కపెట్టుకోవటం, కాస్త రెస్ట్ తీసుకోవడం చేస్తుందేమో. తను వెళ్ళి పలకరించాలన్నా ఆదివారం ఇంట్లో మొగుడుంటాడు, ఎందుకు డిస్టర్బ్ చేయడం అని ఊరుకుంది వరలక్ష్మి. మొదటి రోజు 4 గంటలకి టీ చేసి ఫ్లాస్క్లో పోసి ప్లేట్లో 1/2 డజన్ బిస్కెట్లు పెట్టి, పాపం సామాను అది సర్దుకున్నారో లేదో, టీ చేసుకోవడానికి స్టవ్ అది రెడీ అయిందో లేదో అనిపించి టీ పెట్టి తీసుకెళ్లి తలుపు తట్టింది. తలుపు తీసిన అమ్మాయి ఇంటి నిండా పరిచినట్లున్న పుస్తకాలు సామాను మధ్య కుర్చీలో లుంగీ బనీన్తో కూర్చుని పేపర్ చదువుకుంటున్న అతను, చెమటలు కారిపోతూ అలసిపోతూ సర్దుకుంటున్న ఆమె. టీ తాగండమ్మా, స్టవ్ అది వెలిగించావో లేదో, ఏదన్నా టిఫిను ఉప్మా లాంటిది ఏదన్నా చేసి ఇవ్వనా అమ్మా అంది చనువుగా. ఆ అమ్మాయి గబగబా అయ్యో వద్దండి, వద్దు, టీ కూడా చేసుకుంటాంలేండి, మీరెందుకు తెచ్చారు అంది. అయ్యో టీ ఏం భాగ్యం, పక్కనున్న ఇల్లు సర్దుకుంటున్నావు, టీ తాగండి, కాస్త ఓపికొస్తుంది అంటూ ట్రే ఆ అమ్మాయి చేతికి అందించింది. ఆ అమ్మాయి మొగుడు వంక ఓసారి చూసి ట్రే అందుకుని థ్యాంక్స్ అండి ముఖంలోకి రాని నవ్వు తెచ్చుకుని అంది. సరే సరే, నీళ్ల సీసా ఇవ్వనా? వద్దండి, ఉన్నాయి అంటూ ఇంక మాటలకి అవకాశం ఇవ్వకుండా తలుపు మీద చెయ్యి వేసింది. పనిలో ఉన్న వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టినట్లు అవుతుందని తప్పుకుంది వరలక్ష్మి. నెల రోజులైనా అమ్మాయి పేరు కూడా తెలుసుకోలేకపోయింది. ఓ రోజు ఆఫీస్ నుంచి వస్తూ లిఫ్ట్లో కలిస్తే సర్దుకోవటం అయిందా, ఎక్కడా కనపడటమే లేదు, పేరన్నా అడగలేదు. మీ ఇంటికి వద్దామంటే మీరెప్పుడూ బిజీ నవ్వుతూ పలకరించింది వరలక్ష్మి. సారీ అండి, పొద్దుట వెళితే ఇదిగో ఇప్పుడే రావటం, రాగానే వంట పని తీరికుండదు కాస్త నవ్వు మొహం పెట్టి అంది. అవునులే, వర్కింగ్ ఉమెన్ కదా, నీ పేరన్నా చెప్పలేదు నువ్వు. వాణి అండి, వస్తానండి. లిఫ్ట్ డోర్ తెరవగానే గబగబా వెళ్ళిపోయింది. ఏదో పక్కింట్లోకి ఎవరైనా వస్తే కాస్త కాలక్షేపం ఉంటుందనుకున్న వరలక్ష్మికి నిరాశ అనిపించింది. తన వయసు దానితో ఏం మాటలు అనుకుందేమో, తీరిక ఓపిక లేవేమో. లిఫ్ట్ గుమ్మం ముందు ఉండటంతో వచ్చేపోయేవారు కనపడి ఆ ఫ్లోర్లో ఉన్నవాళ్ళు ఏదో పలకరిస్తారు. ఈ అమ్మాయి భర్త పొద్దుట 7 గంటలకల్లా వెళుతూ ఉంటే చూసింది. ఆ మొహం చూస్తే సీరియస్గా అనిపించింది. రంగు తక్కువ, కళ్ళలేని మొహం, అంత పొడుగులేడు. ఈ వయసులో అంత సీరియస్ ఏమిటో. నెల రోజులైనా ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళటం చూడలేదు అనుకుంది వరలక్ష్మి. ఒకరోజు ఆదివారం. పాల ప్యాకెట్టు గుమ్మం ముందు పడి ఉంది. 8 అయినా తీసుకోలేదు. పాలు విరిగిపోతాయేమోనని తీసి బెల్ కొట్టింది. అతను తలుపు తీసి సీరియస్గా ప్రశ్నార్థకంగా చూశాడు. పాల ప్యాకెట్ తీసుకోలేదు, విరిగిపోతాయని కాస్త తడబడుతూ అతని మొహం చూస్తూ
అతని కళ్ళలోని తీవ్రత, అప్రసన్నత చూస్తూ అంతకంటే అనలేకపోయింది. థ్యాంక్స్. ప్యాకెట్ తీసుకుని తలుపు వేశాడు. తన గుమ్మం వైపు నడుస్తూ ఉంటే లోపల నుంచి అతని గొంతు గట్టిగా వినిపించింది. పాల ప్యాకెట్ తీసుకోలేదని అరుస్తున్నాడు కాబోలు భార్య మీద. తర్వాత 4-5 సార్లు సాయంత్రం ఇద్దరూ ఇంటికి వచ్చాక దేని మీదో అరుచుకోవటం, 1-2 సార్లు గ్లాసో గిన్నో విసిరికొట్టిన చప్పుడ్లు. అలాంటప్పుడు ధడాలన తలుపు తెరుచుకుని విసురుగా అతని ఇంట్లోంచి వెళ్ళిపోయి ఏ రాత్రో 10 గంటలప్పుడు రావటం. మళ్ళీ ఇంట్లో విసురుగా మాటలు చాలాసార్లు వినిపించేవి. తన బెడ్రూమ్ బాల్కనీ, వాళ్ళ డ్రాయింగ్ రూమ్ బాల్కనీ పక్కపక్కనుండేవేమో. స్పష్టంగా వినపడకపోయినా ఇద్దరూ దేనికో ఘర్షణ పడుతున్నట్లు అర్థమయ్యేది. ఏమిటో ఇద్దరూ సుఖంగా హాయిగా ఉండాల్సిన ఈ వయసులో ఇప్పటినుంచి ఈ గొడవలేమిటో. మనసులు కలవని సంసారం అనిపించింది. ఈవేళ వినిపించిన పళ్ళెం గింగురులు వాళ్ళు వచ్చిన నెల రోజులకి మొదటిసారి వినిపించింది. విసురుగా అతను బయటికి వెళ్ళిపోవటమూ చూసింది. ఏదో గొడవ జరిగింది. అలాంటి గొడవలు 4-5 సార్లు విన్నాక పాపం ఆ అమ్మాయి ఎందుకిలా? ఒకసారి వెళ్ళి చూసి విషయం తెలుసుకుంటే. అట్టే పరిచయం లేని అమ్మాయి తను వెళితే ఇబ్బంది పడచ్చు, ఇష్టం లేకపోవచ్చు. ధైర్యం చేయలేక నిస్సహాయంగా ఊరుకుంది. ఒకరోజు చాలా చాలా చప్పుళ్ళు, గిన్నెలు దబదబా, కుర్చీలు లాంటివి పడిన చప్పుళ్ళు కెవ్వుమన్న ఆ అమ్మాయి కేక విని కలవరపడిపోయి అతను విసురుగా తలుపు తీసుకుని వెళ్ళిపోగానే ఇంకా ఆగలేక తలుపు తోసుకుని లోపలికి వెళ్ళింది. డైనింగ్ టేబుల్ మీద తలవాల్చి వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆ అమ్మాయిని చూసి మనసు ద్రవించి నెమ్మదిగా వెళ్ళి తల మీద ఓదార్పుగా రాసింది. దిగ్గున తలెత్తిన ఆమె తనని చూసి బిత్తరపోయింది. తన బ్రతుకు బట్టబయలైందన్న సిగ్గు, అవమానం, దుఃఖం, ఆశ్చర్యం, ఉక్రోషం, ఏవేవో భావాలు మొహం నిండా. ఊరుకోమ్మా, అలా ఏడవకు, బాధపడకు. నేను మీ అమ్మమ్మ వయసు దాన్ని. రోజు వింటూ కూడా వస్తే ఏమనుకుంటావోనని రాలేదు. ఈవేళ ఇంకా ఆగలేకొచ్చాను. నీ కష్టం చెప్పమ్మా నాతో. ఏం జరిగింది? ఎందుకిలా? ఆ అమ్మాయి హిస్టీరియా వచ్చిన దానిలా 2 చేతులతో తల మీద దబదబా బాదుకుని, నా కర్మ, నా దురదృష్టం, ఇలాంటి వెధవ పాలపడ్డాను. వెధవ పెళ్లి చేసుకున్నా ఒక్కరోజు సుఖం లేదు. నా బతుకింతే, చావడం తప్ప మార్గం లేదు. పెద్ద పెట్టున వెక్కి వెక్కి ఏడుస్తూ ఏడుపు మధ్య ఒక్కో మాట అలా ఆగకుండా 10 నిమిషాలు ఏడ్చింది. మంచినీళ్ళు ఇచ్చి కొంగు తడిపి ముఖం తుడిచి ఓదారుస్తూ తల నిమురుతూ కంటి కింద కమిలిన చోట తడి కొంగుతో అద్దుతూ, ఊరుకో అమ్మా, ఏడిస్తే ఏం ప్రయోజనం? ఇలా ఎందుకు సహిస్తూ ఉంటున్నావు? చదువుకున్న దానివి, ఉద్యోగస్తురాలివి, ఇంత బేలగా అన్నీ భరిస్తూ ఇలా పడి ఉండటం ఏమిటి? ధైర్యం తెచ్చుకో. తిరగబడి నిలయ్యి. కొట్టే హక్కు లేదని చెప్పు. ఊరుకుంటే ఇలాంటి మగాళ్ళు ఇంకా పేట్రేగిపోతారు. ఏం చేయను? నాకెవ్వరూ లేరు, ఎవరితో చెప్పుకోను ఏడుస్తూ అంది. చూడు, ముందు ఆ అన్నం తిను. అన్నం మానేస్తే ఏడవటానికన్నా ఓపిక ఉండాలి కదా. కడుపు మార్చుకుంటే కరిగిపోయే మొగుడు కాదన్నది నీకు అర్థమయ్యే ఉంటుంది కదా అంటూ కంచంలో మజ్జిగన్నం అంత ముద్దలు చేసి పెడితే ఎంత ఆకలి మీద ఉందో అంతా తినేసింది. లే, ఇంక వెళ్ళి పడుకో. ఇవన్నీ ఇలా ఉండని. వీలైతే రేపు సెలవు పెట్టు, మనం మాట్లాడుకుందాం. ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. లే, వెళ్ళు లోపలికి అంటూ లేపి లోపలికి పంపి వీధి తలుపు లాగివేసి వెళ్ళింది వరలక్ష్మి. మర్నాడు వాణి చెప్పింది వింటూ ఉంటే ఇక ఈ కాలంలో కూడా ఇలాంటి మగవాళ్ళు ఉన్నారా అనిపించింది. పెళ్లి చేసుకుందామంటూ వెంటపడి ఒప్పుకునే వరకు ప్రేమ నటించి ఇద్దరూ ఒక ఆఫీసు, ఇష్టపడ్డవాడు దొరికాడు అని మురిపెంగా చూసుకుంటాడు అన్న ఆశలు, ఊహలు, కోరికలు అన్నీ చేసుకున్న 4 రోజులకే నలిపి నేల రాస్తాడని ఏ అమ్మాయి ఊహిస్తుంది? తన ఉద్యోగం కోసం, డబ్బు కోసం మాత్రం చేసుకున్న డబ్బు మనిషి అని 2 నెలలకే అర్థమైపోయింది. మనిషి చదువుకున్నాడు, సంస్కారం ఉంటుందన్న నమ్మకాన్ని వమ్ము చేసేశాడు. నిలువెల్లా మగాహంకారం. ఇల్లు తనది, భార్య తనది, ఆ ఇంట్లో తనదే సర్వాధికారం. భార్య అన్నది చెప్పు చేతల్లో ఉండాలనుకునే మగమహారాజు. కూరకి సర్దుకోడు, టిఫిన్కి సర్దుకోడు. భార్యకి వంట్లో బాగలేకపోయినా ఓ పూటన్నా వంటకి సర్దుకోడు. సర్దుబాటు అన్నదానికి అర్థం అతనికి తెలియదు. భార్యకి పూలు, చీర, పుట్టినరోజు కానుక, ఓ హోటల్కి వెళ్ళి తినటం, ఎప్పుడన్నా సినిమాకో షికారుకో వెళ్ళటం అన్నీ అతనికి అనవసర ఖర్చులాగే అనిపిస్తాయి.
జీతం కోసం ఆఫీస్, బతకడం కోసం తినటం, ఆ రెండే అతనికి అవసరం. భార్య జీతం మీద అతనిదే అధికారం. జమా ఖర్చులు తను జాగ్రత్తగా చూస్తాడు. ఆడవాళ్లకు తెలియదని కొత్తలో నమ్మపలికి జీతం తీసుకుని ఖర్చులకి డబ్బు ఎంత ఇవ్వాలో అతనిదే నిర్ణయం. అన్నిటికీ తలాడించింది. తన ఆనాడు అతను చెప్పింది వేదం అనుకుంది. తనకెందుకీ డబ్బు లెక్కలగోలా, అతన్ని చూసుకొని అని నిశ్చింతగా ఊరుకుంది. 2 నెలలు గడిచేసరికి అతని తత్వం అర్థమైంది. అతని ఆలోచనలు, మాటలు, ఆచరణ అన్నీ వక్రమైనవే అని అర్థమయ్యాక తను ఎంత తెలివి తక్కువగా అతన్ని నమ్మి మోసపోయిందో గ్రహించింది. నిలువెల్లా పురుషాహంకారం నింపుకున్న అతనిలో ఏ కోసానా మానవత్వం లేదన్నది, మనిషిగా ఉండాల్సిన ప్రేమ, అభిమానం, సెంటిమెంట్స్ లాంటి మాటలకి అర్థాలే తెలియని మూర్ఖుడు అన్నది తెలిసిపోయింది. అతనికి నచ్చనిది జరిగితే చెప్పినట్టు చేయకపోతే అతని నోటికి అడ్డు అదుపు లేకుండా ఎంత సంస్కారహీనంగా మాట్లాడతాడో. కోపం వస్తే చేతిలో ఉన్నది ముఖం మీదకి విసిరి కొట్టడం అతని ప్రవర్తనతో పెళ్ళైన కొత్తలోనే బేజారైపోయి భయంతో బిక్కచచ్చిపోయింది. పెళ్లికి ముందే పక్షవాతంతో ఓల్డేజ్ హోంలో ఉన్న తల్లికి నెలకి 10,000 పంపడం తన బాధ్యత. తల్లిని చూడ్డానికి ఎవరూ లేరని ముందే పరిస్థితి చెప్పినా ప్రతీ నెల గోల, అరుపులు. 10 సార్లు చెప్తే కానీ డబ్బు ఇవ్వకపోవటంతో జీతం రాగానే తనే ముందు పంపితే దానికి ఎంత రాద్ధాంతం. అతని సంగతి అర్థమై అణిగి ఉంటే మరింత రెచ్చిపోతున్నాడని గ్రహించి జవాబులు ఇవ్వటం, అభిప్రాయం ఖచ్చితంగా తెలియచెప్పటం మొదలుపెట్టగానే ఇంకా గొడవలు ఎక్కువయ్యి ఆ మనిషిని ఏం చెయ్యాలో తెలియని అయోమయ అవస్థలో అన్నీ భరిస్తూ తన పని చేసుకుంటూ మౌనంగా ఉన్న పొగరు జవాబెందుకు చెప్తావు అంటూ గోల. ప్రతిరోజు దినదిన గండంగా బ్రతికి ఈడుస్తూ, తిట్టిన రోజు ఏడుస్తూ, తిట్టకుండా గడిచిన రోజు పండగ అనుకుంటూ బ్రతికి ఈడుస్తున్నాను. ఏం చెయ్యాలో తెలీదు, చద్దాం అనిపిస్తోంది. నీవెందుకు చావటం? ఇలాంటి వాడితో ఇంకా కాపురం సాగిస్తున్న నిన్ను చూస్తే ఆశ్చర్యంగా ఉంది. చదువుండి, ఉద్యోగం ఉండి, నీ బ్రతుకు నీవు బ్రతకగలిగే అవకాశం ఉండి ఇలా భరిస్తున్నావంటే గట్టిగా ఎదిరించి ఇంట్లోంచి పోతా, నా బతుకునే బతుకుతా అని. అన్నీ అయ్యాయి అంటే పో అని బట్టలు విసిరేశాడు. నన్ను ఎదిరించి పోతా అని మరోసారంటే గెంటేస్తా ఇంట్లోంచి, ఏ బాబా ఆదుకుంటాడో చూస్తా అని బెదిరింపులు. ఉద్యోగం చూసుకుని మిడిసి పడుతున్నావు, పో ఇంట్లోంచి. పోతే మొగుడంటే ఏమిటో తెలుస్తుంది. మొగుడన్నాక ఓ మాట అంటే పోతా పోతా అని భయపెడితే ఆడాళ్ళకే అంత తెగింపుంటే నాకేం మగాణ్ణి మరో పెళ్లి చేసుకుంటా అంటే ఎంత మగాహంకారం. ఇంకా ఈ రోజుల్లో ఇలాంటి మగాణ్ణి భరించి సహిస్తున్నావంటే ఏమిటో. నాకెవరూ లేరు, అమ్మని చూసుకోవాలి. ఒంటరిగా బతకటంలో ఏ చిక్కులు ఉంటాయోనని అక్కడికొచ్చి ఏ గొడవలు చేస్తాడో. ఇంతకంటే గొప్ప చిక్కులుండవులేమ్మా. ఒక గది తీసుకో, చిన్న ఇల్లు తీసుకుని నీ పాటికి నీవు బ్రతకలేవా? పిచ్చి వేషాలు వేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని బెదిరించు. నీ హద్దులో నీవుండి మొగుణ్ణి కదా అని నన్ను వేధిస్తే నీ అంతు చూస్తా అని బెదిరించి చూడు. అన్నిటికీ నీవు భయపడుతున్నావని, నీకు ధైర్యం లేదని గుర్తించి అలా రెచ్చిపోతున్నాడు. నీకు నేనున్నాను. ఏమన్నా పిచ్చి వేషాలు వేస్తే పట్టుకుని నా ఇంటికి రా. నీ ఏర్పాట్లు చూసుకునే వరకు నేనండగా ఉంటాను. ఎన్నాళ్ళు కావలిస్తే అన్నాళ్ళుండు. అమ్మో, మీ ఇంట్లో నన్ను బతకనిస్తాడా? ఇదిగో, పిచ్చి మాటలు మాట్లాడుకు, పిరికితనం వదులు. నీ వంటి మీద చెయ్యేస్తే ఫోన్ ఎత్తి పోలీసులను పిలు, చచ్చినట్లు భయపడతాడు. అపనమ్మకంగా చూసింది. పోలీసులు వస్తారా? వాళ్ళు వస్తే ఆ కోపంతో ఇంకా. ఆమెలో అభద్రతాభావం, పిరికితనం పోగొట్టడానికి ఎన్ని రకాలుగా ధైర్యం చెప్పి తిరగబడి చూడు, అప్పటికీ దారికి రాకపోతే చూద్దాం అంటూ ఆ రోజంతా ధైర్యం చెప్పింది వరలక్ష్మి. ఆంటీ, మీరు చెప్పింది చేశాను. ఫోన్ ఎత్తేసరికి భయపడి కోపం పట్టలేక ఫోన్ విసిరేశాడు. ఫోన్ విసిరేస్తే బయటికి వెళ్ళి చేయలేను అనుకుంటున్నావా? నీ హద్దుల్లో నీవుండి ఈ ఇంట్లో నీకెంత హక్కుందో నాకు అంతే హక్కుంది. పొమ్మనే హక్కు నీకు లేదు అని దబాయిస్తే కాస్త తెల్లబోతూనే బెదిరాడు. పొగరెక్కిందే నీకు, ఉండు నీ పని చెప్తా అంటూ విసురుగా వెళ్ళిపోయాడు. ఆంటీ కాస్త భయపడ్డాడు. 2-3 రోజులకు ఒకసారి సలహాలు, సంప్రదింపులతో ఇద్దరూ చర్చించేవారు. ఆఫీస్కు వెళ్లే పిల్ల అంటూ వండుకున్నది కాస్త ఎక్కువ వండి కూర, పచ్చడి, పులుసు లాంటివి స్పేర్ తాళం దగ్గర పెట్టుకుని వాళ్ళిద్దరూ ఇంటికొచ్చే ముందు వంటింట్లో పెట్టేది వరలక్ష్మి. చాకలి బట్టలు తెచ్చినా,
పని మనిషి వస్తే తాళమిచ్చి పని చేయించటం వంటి చిన్న చిన్న పనులు చేయిస్తూ తల్లిలా ఆదుకుంటూ ధైర్యం నూరిపోస్తూ వాణి కాస్త ప్రశాంతంగా ఎలా తన బతుకు తను బతకాలో చెప్తూ ఆప్తురాలైంది. వాణి తిరగబడ్డాక తిట్లు తగ్గినా ఆ కోపం, ఆ విసురు, సహజంగా వచ్చిన బుద్ధులు తగ్గడానికి సమయం ఇవ్వాలని కొన్నాళ్ళు ఎదురుచూడు, మార్పు రాకపోతే ఆలోచిద్దాం అంది వరలక్ష్మి. 10 రోజులు కాస్త తగ్గినట్లు అనిపించినా లోపల ఉడికిపోతూ వాణిలో తిరుగుబాటుతనం తట్టుకోలేక బరస్ట్ అయ్యాడు. ఒకరోజు యథాప్రకారం పళ్ళాలు గ్లాసులు విసరటం, తిట్లు అన్నీ అయ్యాయి. ఆంటీ, నాకు మీరు అండగా ఉన్నారని, మీరు నాకు అన్నీ నేర్పుతున్నారని, మనిద్దరి మధ్య సాన్నిహిత్యం తెలిసి ఆ ముసల్ది నీకు అన్నీ నూరిపోస్తుందన్నమాట. అందుకే ఇంత పేలుతున్నావు. ఎవరే అది? కాళ్ళు ఇరక్కొడతానా ఇంటివైపు వస్తే? కాపురం చెడగొడుతుందా? అన్నేళ్లు వచ్చి బుద్ధి జ్ఞానం లేదా దానికి అంటూ నోటికి రాని మాటలంటే వినలేక తిరగబడ్డాను. అది చూశారుగా ఆయన బుద్ధి. సరే చూద్దాం అంది వరలక్ష్మి. ఆ రోజే కొడుకుతో మాట్లాడితే కొడుకు అన్నది విన్నాక కాస్త ఆలోచనలో పడింది. ఆలోచన తెమలక ముందే తర్వాత 10 రోజులకి కొత్త కారణంతో నోటికి రాని మాటలు. ఆంటీ, ఆఫీస్లో ఎవరితోనో నాకు సంబంధం అంటగట్టి వాడితో స్నేహం మరిగావే, వాడు రమ్మన్నాడా? పోతావా రంకుమొగుడు దగ్గరికి? అందుకేనా అంత ధైర్యంగా ఎదిరిస్తున్నావు అంటూ నానా గోల చేశాడు అంటూ ఏడ్చి ఏడ్చి వాచన కళ్ళతో అంది వాణి. పద, నీ మొగుడితో మాట్లాడతాను, ఇంకా ఊరుకోవద్దు. వరలక్ష్మి ఆవేశం పట్టలేక లేచి వాణి వద్దు వద్దు అంటున్నా చేయి పట్టి లాక్కెళ్ళినట్టే ఆ ఇంట్లో చొరబడింది. అతను తెల్లబోయాడు. చూడు బాబు, నీ పేరేమిటో? ఎందుకు ఒక ఆడపిల్లని ఇంతలా హింసిస్తున్నావు? అగ్ని సాక్షిగా పెళ్ళాడి నిన్ను నమ్మి తన వాళ్ళందరినీ వదులుకుని వచ్చిన భార్యని, గుండెల్లో దాచుకోవాల్సిన అమ్మాయిని నీ ఇంటికొచ్చి నీకు చాకిరీ చేసి నీకు పిల్లల్ని కని నీ ఇల్లే తన ఇల్లనుకుని బతికే భార్యని ఇలా హింసిస్తావా? మగాడివైతే, మొగుడివైతే నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తావా? దులిపేస్తున్న వరలక్ష్మిని చూసి ముందు బిత్తరపోయి తర్వాత కోపంగా లేచి, ఏమిటి, ఎవరు నువ్వు? నా ఇంటికొచ్చి నన్ను ఇన్ని మాటలు అంటున్నావు? నీకెంత ధైర్యం? ముందు నడు బయటికి. మా ఇంటి వ్యవహారంలో కలుగజేసుకునే అధికారం ఎవరిచ్చారు? అసలు నీవే దానికి లేనిపోనివన్నీ ఎక్కించావు బుర్రలో. అంతవరకు చచ్చినట్టు పడింది. పో బయటికి. నీవెవరని ఇన్ని మాట్లాడుతున్నావు? ఎగిరెగిరి పడుతూ మీదికొచ్చాడు. నేనెవరినా? తోటి మనిషిని, నీ అమ్మ వయసున్నదాన్ని. బుద్ధి చెప్తే వింటావని వచ్చాను. ఆ అమ్మాయి మీద చెయ్యేశావో నీ అంతు చూస్తాను. ఉద్యోగం ఊడగొట్టించి జైల్లో తోయిస్తాను అరిచింది వరలక్ష్మి. ఇదే ఆఖరుసారి, మరో ఛాన్స్ లేదు నీకు. కట్టుకున్న ఇల్లాలిపై ఇలాంటి దౌర్జన్యం, హింస ఏ పోలీసులు కోర్టులు సహించవు, అది తెలుసుకో. వస్తా. వాణి, మరోసారి ఏదన్నా నోరెత్తితే నా దగ్గరికి రా. తర్జనితో బెదిరించి విసవిస ఇంట్లోంచి బయటికి వచ్చింది వరలక్ష్మి ఆయాసపడుతూ. తుఫాను ముందు నిశ్శబ్దంలా 10 రోజులు నిశ్శబ్దంగా గడిచాయి. 11వ రోజు ఏం జరిగిందో చెప్పడానికి వాణి లేదు. ఏదో పెద్ద నింద, హింస, భరించలేనంత ఏదో జరిగి ఉంటుంది. కాస్త ధైర్యం తెచ్చుకుని ఏదో నిర్ణయానికి వద్దామన్న ఆలోచన వాణికి వచ్చి ఆ నిర్ణయం అమలుపరిచే వేళకి ఇలా తొందరపడింది. పావుగంట అలా స్పృహలేని దానిలా కూర్చున్న వరలక్ష్మి నెమ్మదిగా శక్తి కూడగట్టుకుని ఫోన్ తీసింది. తర్వాత గోడకి తగిలించిన తాళాలు పట్టుకుని నెమ్మదిగా వాణి ఇంటివైపు వెళ్ళింది. ఇంట్లో 4-5 జనం. డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో 2 చేతుల మధ్య తలవాల్చి పాలిపోయిన మొహంతో కూర్చున్న ఆ మొగుడనే మృగం దగ్గరికి వెళ్ళింది. టేబుల్ మీద వాళ్ళ ఇంటి తాళం పడేసి, ఆలస్యం చేశాను ఫోన్ చేయటం, ఇప్పుడు చేశాను. వారం ముందే చేసి ఉంటే వాణిని రక్షించుకునేదాన్ని. నాదే పొరపాటు. ఇప్పుడు ఇంకా ఆలస్యం అవ్వదు. వస్తారు పోలీసులు, సిద్ధంగా ఉండు. తిరస్కారంగా చూస్తూ చెమటలు కారుతున్న అతని మొహంలోకి తీక్షణంగా చూసి బయటికి నడిచింది. ఇంట్లో లైట్లన్నీ వేసుకుని కుర్చీలో కూర్చుని పోలీసుల రాక కోసం చూస్తోంది వరలక్ష్మి. కథ సమాప్తం. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.